ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనము వచ్చి ఉన్నాము. ఈ దినాన ఈ సమయంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి మనము ఆలోచించబోచు ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను అనేటువంటి నలుగురు సువార్తికులు కూడా గ్రంథస్థం చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి మత్తయి సువార్తికుడు, లూకా సువార్తికుడు మాత్రమే రాశారు. అయితే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి నలుగురు సువార్తికులు రాశారు. అంటే యేసుక్రీస్తు పుట్టటము అనేటువంటిది ఆయన మన కొరకు మరణించి తిరిగి లేవటానికి, మన కొరకు ఆయన్ను రక్షణ ప్రసాదించడానికి ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సువార్తల్లో మాత్రమే కాదు, కానీ క్రొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు 50% రాసినటువంటి ఒక గ్రంథకర్త, ఆయన పేరు పరిశుద్ధ పౌలు. ఆయన రాసినటువంటి పత్రికల్లో మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, దరిదాపుగా ఈ అధ్యాయం అంతా కూడా పునరుత్థానాన్ని గురించి వ్రాయబడింది. మరి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలంటే చాలా సమయము పడుతుంది. అయితే ఈ 15వ అధ్యాయములో 12వ వచనము నుంచి 20వ వచనం వరకు మనము వాస్తవంగా చదువుకోవాలి. అయితే ఇప్పుడు నేను చదవటం లేదు. ఆ తర్వాత మీరు తీరిగ్గా ఈ అధ్యాయం అంతా చదివినట్లయితే పునరుత్థానము ఎంత విలువైనదో క్రైస్తవ జీవితంలో మన రక్షణకు సంబంధించి అనేది మీరు గ్రహించటానికి మరి అవకాశము ఉన్నది. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఉండకపోతే మన బోధంతా కూడా వ్యర్థమై ఉండేది. ఒకవేళ యేసుక్రీస్తు మన కొరకు మరి చనిపోయి తిరిగి లేచి ఉండకపోతే మన విశ్వాసము కూడా వ్యర్థమై ఉండేది. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఉండకపోతే యేసు ప్రభువును గురించి మనం ఇచ్చేటువంటి సాక్ష్యము అబద్ధమై ఉండేది. ఒకవేళ యేసుక్రీస్తు గిన చనిపోయి సమాధిలోనే కుళ్ళిపోయి ఉంటే మనము ఇంకనూ మన పాపములలోనే మనము ఉండేటువంటి వారు. ఒకవేళ యేసుక్రీస్తు తిరిగి లేచి ఉండకపోతే మనకంటే ముందుగా చనిపోయినటువంటి వారు కూడా నశించి ఉండేటువంటి వారు. యేసుక్రీస్తు మరి దేవాతి దేవుడు గనుక, దేవుని కుమారుడు గనుక ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకై 33.5 సంవత్సరాలు జీవించి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. గమనించండి, యేసు ప్రభువు మానవుడు గనుక మన కొరకు మరణించాడు. ఆయన అదే సమయంలో దేవుడు గనుక మరణాన్ని జయించి సమాధిని ఓడించి ఆయన తిరిగి 3వ దినాన లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో బహుక్లుప్తంగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా మనకు లభించినటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటిది ఈ మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి మరి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే 17వ వచనములో ఏమున్నది అని అంటే, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరందరూ మీ పాపములలోనే ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు లేపబడి ఉండకపోతే మన పాపాల్లోనే మనం ఉండేవాళ్ళం. అయితే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం వలన మనకు ఏమి లభించింది అని అంటే పాప క్షమాపణ లభించింది. ఎంత సంతోషంగా ఉందో! యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి పాప క్షమాపణ. యేసు ప్రభు ఒక రోగితో అన్నాడు, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పాప క్షమాపణ. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మన పాపాలను క్షమించినట్లుగా
మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 1 కొరింథీ పత్రిక మరి 15వ అధ్యాయము 14వ వచనములో చూసినట్లయితే, మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును కూడా వ్యర్థమే. పౌలు అంటూ ఉన్నాడు, ఒకవేళ క్రీస్తు లేపబడి ఉండకపోతే మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. అయితే యేసుక్రీస్తు లేచాడు గనుక మన విశ్వాసము స్థిరపరచబడి ఉన్నది. క్రైస్తవ విశ్వాసము గుడ్డి విశ్వాసం కాదు. క్రైస్తవ విశ్వాసము ఆధారం లేనటువంటి విశ్వాసం కాదు. క్రైస్తవ విశ్వాసానికి ఒక ఆధారం ఉన్నది, ఒక పునాది ఉన్నది. అది స్థిరమైనటువంటిది. ఎందుకు అని అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం మీద క్రైస్తవ విశ్వాసము ఆధారపడి ఉన్నది. క్రైస్తవ్యాన్ని ధిక్కరించేవారు కూడా, క్రీస్తును తృణీకరించేవారు కూడా క్రీస్తు తిరిగి లేవలేదు అని చెప్పడానికి అవకాశం లేకుండా ఉండేటట్లు యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. మూడవ ఫలితం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా, ఆయన పునరుత్థానుడు అగుట ద్వారా ఇప్పుడు మనం ఇచ్చేటువంటి సాక్ష్యము అది సత్యమైనటువంటి సాక్ష్యం. 15వ వచనము, దేవుడు క్రీస్తును లేపెను, ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. పౌలు అంటాడు, ఆ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేచి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మనము చెప్పేటువంటి సాక్ష్యము సత్యవంతమైనదని రుజువుపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆశ్చర్యాన్ని మీరు గమనించండి. మరి అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనములో మరి పేతురు ఇలాగంటున్నాడు, ఇశ్రాయేలీయులారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను, ఇది మీరే ఎరుగుదురు, మేము దానికి సాక్షులము అనేటువంటి ఆ మాటలు మనము ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో చూస్తూ ఉన్నాం. దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అనేటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. 32వ వచనములో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్ష్యం. ఎలాగ సాక్షులు? యేసు ప్రభు తిరిగి లేచిన తరువాత ఆ 40 దినాల్లో పేతురు కనిపించాడు, శిష్యులందరికీ కనిపించాడు, మగ్దలేన మరియ కనిపించాడు, 500 మంది కలిగినటువంటి గుంపునకు కనిపించాడు. పునరుత్థానము తర్వాత యేసు ప్రభు 10 పర్యాయాలు ఆయా గుంపుల వారికి ప్రత్యక్షమయ్యి మరి వారు చూచేటట్లుగా ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. కనుక యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మన సాక్ష్యము సత్యమైనదని తెలియపరుస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచాడు గనక మనము ధన్యులము. వీఆర్ బ్లెస్సెడ్ బికాస్ క్రైస్ట్ రోజ్ అగైన్ ఆన్ ద 3rd డే. ఒకవేళ యేసుక్రీస్తే చనిపోయి సమాధిలోనే ఉండిపోతే మనము దౌర్భాగ్యులమై ఉండేవాళ్ళం. 1 కొరింథీ పత్రిక 15:19, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషుల కంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితకాలం మట్టుకే కాదు, ఇదిగో యేసుక్రీస్తు తిరిగి లేచాడు గనుక మనము కూడా ఆయనలాగా తిరిగి లేపబడతాము అనేటువంటి ఒక ధన్యకరమైనటువంటి నిరీక్షణను, నమ్మకాన్ని మనము కలిగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనములో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను
కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. మీరు ధన్యులు. స్థిరంగా ఉండండి. క్రీస్తుని గురించి బోధించండి. ఆయన పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వండి. మనము ధన్యులము. అంత మాత్రమే కాకుండా ఈ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మనము చూచినట్లయితే 18వ వచనము, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే కాదు, రాబోయేటువంటి జీవిత కాలానికి కూడా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మనకు మరి ఎంతో ధన్యకరమైనటువంటి విషయముగా ఉన్నది. 1 దెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తమై, ఇదిగో ఈ మాటలు రాస్తూ ఉన్నాను. ఏంటా మాటలు అని అంటే, యేసుక్రీస్తు మరి ప్రభువునందు నిద్రించిన వారిని వెంటబెట్టుకొని ఆయన మేఘాల మీద రానయ్యున్నాడు. క్రీస్తునందు మృతి చెందిన వారు తిరిగి లేపబడతారు. పునరుత్థానము అనేటువంటిది ఉన్నది. ఈ ఉదయకాల సమయాన లేక ఈ ప్రత్యేకమైనటువంటి సమయాన క్రీస్తు యొక్క పునరుత్థానం మనకు తీసుకుని వచ్చినటువంటి ఆత్మీయ ఫలములను లేక లాభాలను గురించి మనము ఆలోచన చేసినప్పుడు దేవుని స్తుతించి ఆరాధించకుండా ఉండలేము. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బట్టి మనకు పాపక్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బట్టి మనం విశ్వాసములో స్థిరంగా ఉంచబడగలిగాము. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బట్టి మన సాక్ష్యము సత్యమైనది అని రుజువుపరచబడుతుంది. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బట్టి, ఆయన పునరుత్థానుడైనటువంటి క్రీస్తును మనము నమ్మటాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తునందు చనిపోయినటువంటి వారు మరి పునరుత్థానము అనేటువంటిది ఉన్నది కనుక వారు చనిపోయినా బ్రతికించబడతారు. ధన్యకరమైనటువంటి జీవితము మనందరికీ ఉన్నది. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలను మనం దృష్టిలో పెట్టుకొని దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఈ గొప్ప దేవుని గురించి, ఈ పునరుత్థానుడైనటువంటి క్రీస్తుని గురించి ఎరుగనటువంటి వారికి తెలియపరుస్తూ అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి మరి బలమైనటువంటి సాక్షులుగా, సాధనాలుగా ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.